మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అత్యంత బాధాకరమైన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఈ ప్రభుత్వపు అలసత్వాన్ని ఎండగడుతూ ఒక ట్వీట్ చేశారు. బాధాకరం. కనీస సమయానికి 108 అందుబాటులో లేక ఒక గర్భిణి ఆటోలోనే ప్రసవమై చివరకు శిశువు చనిపోవడం అత్యంత బాధాకరం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోను కూడా పోస్ట్ చేసి ఒక ట్వీట్ చేశారు. కుయ్ కుయ్ అనేది మూగబోతుంది, ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తుంది. పాడేరు సమీపంలోని ముళ్ళుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరికి ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో అంబులెన్స్లు పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే దాన్ని అధిగమిస్తూ 12 నుంచి 14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే దీన్ని కూడా అధిగమిస్తూ 22 నిమిషాల్లోనే 108లు చేరుకొని సేవలందించాయి. మరి ఇప్పుడు ఎందుకు చేరుకోవడం లేదు? ఫోన్ చేసినా ఎందుకు రావడం లేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా, కలెక్షన్ల మీద తప్ప ప్రజల మీద ధ్యాస ఉంటే కదా అంటూ జగన్ గారు ఆ వీడియోను కూడా షేర్ చేశారు. ఆటోలు పక్కన మాడింది సార్. మరి మేము ఇక్కడ గెస్టులు వచ్చి ఉండడం వల్ల అనేక సాయం చేద్దాం అన్న ఉద్దేశంతో ఉండేము. అందులో రాత్రి 12 గంటలకి లేచారు. మాకు ఇలాగ డెలివరీ నొప్పులు వస్తున్నాయి. డోర్ మూతతో సిల్వర్ నగర్ తీసుకువచ్చి అప్పుడు ఆటోలో వేసుకుని రావడం జరిగింది. ఎక్కడ ఎన్నోసార్లు మరి ఆఫీస్ వరకు పెట్టే టార్గెట్ పెట్టే మాకు ఏ రెస్పాన్సే లేదు. అసలు 2-3 సార్లు పెట్టాము మేడం. ఆశా వర్కర్ రెస్పాన్స్ లేదు, ఎవరు లేదు. మేము 12 గంటల రాత్రి నుంచి సార్ మేము ఫోన్ చేసి తీసేసాము. నేను కూడా ఫోన్ చేస్తే రాలేదు సార్. అందుకే దొంగ మీద మేము ఎత్తుకొని వచ్చాం, కర్ర కట్టి తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి సిల్వర్ నగర్కి వచ్చి ఆటో మీద ఎత్తించుకొని హాస్పిటల్ తీసుకొచ్చింది సార్. సరిపోయింది సార్. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా చలనం లేదట 108కి. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆటోలో తీసుకుని వచ్చాము. అక్కడే ప్రశ్న జరిగి శిశువు చనిపోయింది వైద్యం అందక. ప్రభుత్వాలకి వైద్యం ప్రియారిటీ కాకుండా పోతే, అటువంటి వాటి మీద సీరియస్నెస్ లేకపోతే ఏం మాట్లాడుకోవాలి పట్టండి.